వేడి వేడి పాయ అసలు చూడండి, అప్పుడప్పుడు తిన్నామన్నట్టుంది మటన్. వచ్చింది అసలు మసాలా. బస్ 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 చూడండి, దూది ముక్కే చికెన్ పీస్ ఉన్నట్టుంది. చూడండి, లేయర్లు వస్తుంది మటన్ పీస్. ఇట్లా పట్టుకుంటే మంచిగా ఉంది అన్నమాట. పీస్ టెండర్ ఉంది, మధ్యలో పీస్ అయినా. అన్ని పీసులు అంతే ఉన్నాయి గాయస్, ఏదో ఒక్క పీస్ కాదు మీకు చూపిస్తానికి. అసలు ప్యూర్ హైదరాబాద్ దమ్ బిర్యానీ. ఇక్కడికి వచ్చి మటన్ బిర్యానీ తింటే మాత్రం హాయిగా సమ్మ ఉంటుంది. ఎంతసేపు ట్రావెల్ చేసి వచ్చినారు నువ్వు ఇక్కడికి? 1.5 hours ట్రావెల్ చేసి వచ్చిన. వర్త్ ఈ బిర్యానీ తినగానే మొత్తం ఉన్న స్ట్రెస్ అంతా ఉంది, సమ్మ ఉంది. హలో గాయస్, తింటాం మా ఛానల్ స్వాగతం. ఈ రోజు మనం దీనికి ఇక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అనమాట. ఫ్యాన్ బేస్ కాదు, హైదరాబాద్ అనే కాదు, టోటల్ ఏపీ తెలంగాణ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అదే షాగోస్. అది కూడా టోలీ చౌకీ షాగోస్ కి సపరేట్ నేమ్ గా అసలు దానికి బ్రాండ్. అసలు ఫ్యాన్ బేస్ చార్మినార్ ఉంటది. చార్మినార్ తర్వాత సెకండ్ దీనికి అనమాట, టోలీ చౌకీ. సో మనం ఇక్కడ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ రెండు ట్రై చేద్దాం. సో ఇక్కడ మనం మటన్ బిర్యానీ స్పెషల్ అని ఉంటది, మాక్సిమం అదైతే ట్రై చేద్దాం. దాంతో పాటు ఒక మినీ చికెన్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ ఇప్పుడే సిద్దికి కబాబులు వేసేసాం, ఆల్రెడీ చెప్పేసాం అనమాట. దాని తర్వాత కార్డులు ఇచ్చేస్తా సిద్దిక్ కబాబు. చూడడం మాత్రం అస్సలు మిస్ కాకండి. చూడండి గాయస్, దాని అన్ని ఆపోజిట్ లోనే ఉంటాయి, రెండు దగ్గరనే. మరుగుతుంది కానీ మనం తినలేము. కొంచెం ఫిట్ అయింది, మీకోసం ఇచ్చినాం. తిన్నాడు మా అన్న. షాగోస్ అంటే బిర్యానీ అంటే షాగోస్. అందులో స్పెషల్ మటన్ టాప్ 5 లో 1 ఆఫ్ ది హోటల్. టేస్ట్ మారిందా లేదో లోపలికి వెళ్ళి ప్రైస్ ఎంత అయిందా మొత్తం డీటెయిల్ చూపిస్తా. వీడియోని మాత్రం ఇంతవరకు చూడండి. మన వీడియోని అయితే లైక్ చేసి జర అయిపోయి తీయండి, లోపలికి వెళ్తాం. సో గాయస్, మీకు అడ్రస్ చెప్పాలంటే టోలీ చౌకీలో షాగోస్ అని కొట్టేసేయండి గూగుల్ మ్యాప్స్ లో, సీదా వచ్చేస్తుంది. చూసుకోవచ్చు, జనాలు అయితే పొట్టు ఉంటారు ఇక్కడ, మామూలుగా లేరు. లోపల హల్చల్ ఉంది, లోపలికి వెళ్దాం. చూసుకోవచ్చు గాయస్, ఇక్కడైతే వేడి పాయ అయితే ఉంది. బాబా చూసుకోవచ్చు, వేడి పాయ అసలు. దాంతో పాటు షీర్మల్ కాళ్ళు నానబెట్టుకుని తినాలి. అయితే మనం అయితే తినలేం గాయస్. సో లోపలికి అయితే వెళ్దాం. అండి, ఒక అంకుల్ అయితే పరిచయం, మన సబ్స్క్రైబర్ అంట. చూడండి, లోపలికి వెళ్దాం. చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం బేకరీ ఐటమ్స్ అయితే ఉంటాయి. మొత్తం బన్నులు గిన్నెలు గన్ను అయితే ఉంటాయి. మొత్తం బిస్కెట్లు, ఛాయ్లు. చూడండి, పక్కనే ఛాయ్, ఇరానీ ఛాయ్స్ ఫేమస్ షాగోస్. ఇంకా A to Z ఉంటాయి. ప్రైస్ ఇక్కడ మెనూలో చూసుకోవచ్చు. దమ్కా మటన్, ఇక ప్రతి ఒక్కటి అన్నీ అయితే ఉంటాయి. లోపలికి వెళ్ళి ఆర్డర్ చేసి మొత్తం డీటెయిల్ అయితే చెప్తా ప్రైస్. ఎండ్ వరకు అయితే చూడండి. ఇదైతే బయట కూర్చొని తినేది అనమాట అంబియన్స్. జనాలు అయితే పొట్టే ఉన్నారు, చాలా ఐటమ్స్ ఉన్నాయి. శాండ్విచ్లు, షవర్మాలు. ఇక షాగోస్ షవర్మాకి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. రోజుకి వీళ్ళు ఎన్నో వేల షవర్మాలు పోతాయి వీళ్ళకి అన్ని బ్రాంచ్లలో. చూడవచ్చు. ప్లస్ ఇక్కడ అందరు అయితే ఛాయ్ తాగుతారు అనమాట. చూడండి, స్విగ్గీ, జొమాటో ఇలాంతా టేక్ అవేనే ఓన్లీ. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ మొత్తం. సో మనమైతే లోపలికి అయితే వెళ్తున్నాం. ఫుల్ వేడిగా ఉంది అక్కడ, సో అందుకే లోపలికి అయితే వచ్చాను అనమాట. ఇక్కడ మొత్తం ఫ్యామిలీతో సహా కూర్చొని తినొచ్చు. ఏసీ అయితే ఉంది. ఓ నాయన, మొత్తం ఫ్యామిలీ వచ్చేది కుమ్ముతుర్రు. మానవాళ్ళు అయితే కూర్చొని సెటిల్ అయిపోయారు అనమాట. గాయస్, కిందికి వస్తుంటే పైకి అయితే వెళ్ళమన్నారు, పైన మంచిగా ఉంటుందంట. పైకి అయితే వెళ్ళమన్నారు, పైకి అయితే వెళ్తున్నాం. మొత్తం ఐరన్ స్టెప్స్ లా అవుతుంది. అమ్మా, ఏం తేడా లేదు పై కిందకి. చూడండి గాయస్, పై కిందకి ఏం పెద్ద తేడా అయితే లేదు, కానీ పైన కూర్చోమని చెప్పారు ఎందుకో మరి. గాయస్, మనం బైక్ వస్తుంటేనే ఒక 4 కస్టమర్స్ కిందికి పోతూ బిర్యానీ ఏద్దాం, మన హైదరాబాద్ లాంగ్వేజ్ ఏద్దాం, అయిపోయింది అంటారు. ఏది వీళ్ళు అది మామూలు కస్టమర్స్, మన స్టూడెంట్స్ అంటారు. వాళ్ళ స్టూడెంట్స్ మొత్తం చాలా మంది గ్యాంగ్ తోటి వచ్చారు. మొత్తం పక్కా హైదరాబాద్ ఉన్నారు గాయస్. ఇక పైన ఏసీలో ప్రైస్ అయితే ఇట్లున్నాయి. మటన్ బిర్యానీ 280, మటన్ స్పెషల్ బిర్యానీ 410. అమ్మో, చికెన్ మీని లేదనుకుంటా, గట్టిగా అయ్యేటట్టుంది బిల్లు. మేమైతే ఒక డిసైడ్ అయినాం, మటన్ స్పెషల్ బిర్యానీ కాకుండా ఇంకా స్పెషల్ బిర్యానీ నార్మల్ రెండు సేమ్ ఉంటుండ అన్న. వెయిటరే చెప్తుండ అనమాట, రెండు సేమ్ క్వాంటిటీలో చాలా డిఫరెన్స్ వస్తుంది. పీసెస్ రైస్ కానీ ఎక్కువ వస్తుందంట. సో మనం ఆల్రెడీ తినొచ్చేసినాం. అది కాక మనం మటన్ చికెన్ చెప్దాం అనుకున్నాం కాబట్టి ఒకటి మటన్ చెప్తున్నాం, ఒకటి చికెన్. మటన్ అయితే 280 పడ్డది, చికెన్ బిర్యానీ వచ్చేసరికి 240 అయితే పడ్డది. సో రెండైతే ఆర్డర్ చేస్తున్నాం భయ్యా, ఎగ్ చికెన్ బిర్యానీ, ఎగ్ మటన్ బిర్యానీ, డబల్ మసాలా కేసా. చూడండి, రైతా, సాలన్, మిర్చిక సాలన్. మిర్చిక సాలన్ తిక్కునే ఉందన్నా. అవును మరి, నీకు పార్సల్ అట్లా వస్తుంది. సో గాయ్స్, ఇది ఇట్లా ఈ గ్రేవీ వచ్చేసి మనకి ఇక్కడ తిక్కు ఉంది కదా, చార్మినార్ కాడ అయితే తిక్కు అయితే ఉండదు.
కొంచెం లూజ్ ఉంటుంది, కొంచెం బాగానే లూజ్ ఉంటుంది. బ్రాంచ్ కొంచెం తేడా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం ఎంతో ముందు ఎప్పుడు ఒక 3 years బ్యాక్ అయితే నేను టొలి చోకులు తిన్నా. చార్నల్లో మాత్రం ఒక 6 months బ్యాక్ అయితే తిన్నా, అద్దర కొట్టింది. సో ఇప్పుడు టేస్ట్ మారిందా లేదా? నేను చార్మినార్ లో చాలా సార్లు, అంటే దాదాపు ఒక 10 times ప్లస్ తినుంటా. నేనైతే తిన్నాను, నాకు లెక్కలేదు. తొలి చోకులు అయితే ఫస్ట్ టైం నేను టొలి చోకు ఇంత ముందు తిన్నా, ఒక 2-3 times తిన్నా, అది కూడా 3 years బ్యాక్. సో గాయస్ మన బిర్యానీ అయితే వచ్చేసినాయి. ఆహా, ఒకటి చికెన్ ఒకటి మటన్ రెండిట్లేదు. సో గాయస్ ఇదైతే చికెన్ అంట. ఆహా, వేడి వేడిగా పొగలు పడుతుంది గాయస్, పొగలు పడుతుంది. బాబా డబల్ మసాలా, ఇది అందరు సేల్ అవ్వ. ఇట్లా కింద నుంచి తీయమని చెప్పండి. కింద మసాలా ఉంటుంది, పైన మొత్తం వైట్ రైస్ ఉంటుంది. కొత్తోడు అనుకుంటా వెయిటర్. గాయస్ ఇది వచ్చేసరికి అయితే మటను. బాబా అందరు సేల్ అవ్వ మసాలా చూడండి. అప్పుడెప్పుడు తిన్నామన్నట్టుంది మటను. అసలు మసాలా గాయస్ బిర్యానీ అయితే టేస్ట్ చేద్దాం. మంచి నిమ్మకాయ బిర్యానీ మాత్రం ఆల్రెడీ తునిపోయింది అన్నమాట, ఇట్లా పట్టుకుంటే తునిపోతుంది. సో అందుకే కొంచెం ఇట్లా క్లమ్జీ ఉంది. బిర్యానీ వేడిగా ఉంది. ఫస్ట్ చికెన్ చూపించిన పీస్ కాలుతుంది. చూడండి గాయస్ ఎట్లుందో అసలు. పీస్ ఇట్లా పట్టుకుంటే మంచిగా ఉంది అన్నమాట. పీస్ టెండర్ ఉంది, మధ్యలో పీస్ అయినా చెస్ట్ పీస్ అయినా. సో ఇట్లా మంచి మసాలా కలుపుకొని ఇట్లా పీస్ కాలుతుంది బిర్యానీ. మీకు కనిపిస్తుంది లేదా వీడియోలో? అసలు సూపర్ ఉంది గాయస్. చికెన్ బిర్యానీ మాత్రం అదిరిపోయిందా ఒక రేంజ్. సో మటన్ అయితే చూద్దాం ఫస్ట్. చూడండి పీస్ అయితే మస్తు టెండర్ ఉంది. చూడండి ఇట్లా మొత్తం దూది ముక్కలాగా అయితే ఉందన్నమాట. మంచిగా ఇట్లా ఆల్రెడీ నిమ్మకాయ అయితే పిండుకున్నా, మంచిగా ఇలా డబల్ మసాలాతో అయితే కలుపుకోవాలా. మెయిన్ మాత్రం ఎరుగా తీసేసింది గాయస్. ఇలా కలుపుకొని ఆనియన్ అయితే మస్ట్ అండ్ షుడ్ అలా మంచిగా కలుపుకొని తిందాం. అసలు బిర్యానీ మాత్రం వేరే లెవెల్ ఉంది. అబ్బో టేస్ట్ మాత్రం అదిరిపోయింది, అరిపించేసింది. సేమ్ ఇంత ముందుకు అసలు తేడా ఏం లేదు, సేమ్ అంతే ఉంది టేస్ట్. మటన్ ఫ్లేవర్ అయితే ఎంత గట్టిగా తెలుస్తుందంటే అది మాటల్లో చెప్పలేను. బాగుంది చెప్తాను కదా, చికెన్ బాగుంటది. చికెన్ కంటే మటన్ డబల్ ఉంటది. ఓ నాకేం లేదు మటన్, మొత్తం వీళ్ళు ఇద్దరు పెట్టేసుకున్నాను. నాకు చికెన్ ఇచ్చారు, దగ్గర పెట్టిందేమో నేను షాక్ హౌస్ మటన్ బిర్యానీ తిన్నదేమో వీళ్ళు. ఇక అది మా అన్న ఇప్పటికీ బొచ్చసార్లు తిన్నాడంటే నీకు చెప్పిండు ఆల్రెడీ. నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు ప్రిఫరెన్స్ ఎక్కువ. మరి అన్నిసార్లు తిన్నోడికి ఒకసారి కూడా తిన్నోడికి ఏమన్నా తేడా ఉందా గాయస్? కానీ ఇంత దూరం వచ్చింది దానికోసం కదా గాయస్. చెప్పండి ఎవరికి న్యాయమో చెప్పండి, ఓటేయండి కింద. దీంట్లో ఉన్న మసాలా గ్రేవీ కానీ పిచ్చి ఉంది. అంటే మీరు ఏదో అర్థం చేసుకోకండి, పిచ్చి అంటే అంత బాగుందని అర్థం. ఇలా మంచిగా మసాలాలో ఒత్తు కలుపుకుందొక్కి క్లాస్ చెప్పాలంటే మ్యాడ్ మ్యాక్స్ అంట. మిర్చి కాసాలను ట్రై చేద్దాం ఫస్ట్. చూడండి మిర్చి కాసాలను నాకు థిక్ అయితే ఉంది, సర్ప్రైజ్ అయిన కొద్దిగా. సో టేస్ట్ చేద్దాం మిర్చి కాసాలు. కొంచెమే, ఎక్కువ వద్దు టేస్ట్కి. మెడిగా ఉన్నట్టు ఎక్కువ ఉంది, నేను కూడా షాక్. సో కొంచెమే తీసుకున్నా గ్రేవీ, మంచిగా కలుపుకుందాము. ఆహా, కొంచెం మటన్ పీసు మంచిగా. ఆనియన్ అయితే మస్ట్ అండ్ షుడ్ రికమెండ్. నేను కూడా గ్రేవీ వేసుకుంటున్నా. సిద్ధి మెంటల్ ఉంది, ఇది దానికన్నా డబల్ మెంటల్ ఉంది. గ్రేవీ కళ్ళు మూసుకొని తినచ్చు. సో గాయస్ మా తమ్ముడిని అయితే అడుగుదాం, ఎట్లుంది నా బిర్యానీ? బిర్యానీ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది గాయస్. అద్దరిపోయిందా? మసాలా మాత్రం అసలు నేను చెప్పలేను. పీస్ ఎంత మంచిగా ఉడికిందో చూపించారు ఒకసారి. అన్ని పీసులు అంతే ఉన్నాయి గాయస్, ఏదో ఒక్క పీస్ కాదు మీకు చూపిస్తానికి. అసలు ప్యూర్ హైదరాబాద్ దమ్ బిర్యానీ. దీనికి హైప్ చేయాల్సిన అవసరం లేదు. స్పెషల్ గా నెంబర్ 1. ఇప్పటివరకు నువ్వు తినాలా ఏది నచ్చిందిరా? మామూలు జనరల్ టాప్ 1 మస్ట్. మొత్తం ఈ గీ ఫ్లేవర్ కానీ అసలు మటన్ కానీ అసలు ప్రాపర్ అంటే ప్రాపర్ కుక్ అయింది. అసలు వేరే లెవెల్. నిజంగా చెప్తాను, నేను చార్మినార్ తిన్నా గాయస్, చార్మినార్ల కంటే కూడా ఇక్కడే నచ్చింది నాకైతే. అసలు మామూలు లేదు గాయస్, ఒక్కసారి వచ్చి ట్రై చేయండి, 100% సాటిస్ఫై అవుతారు. నేను గ్యారంటీ ఇస్తా, బల్లా కొద్ది గ్యారంటీ ఇస్తా. చార్మినార్ కూడా దీనికన్నా ఇంకా ఒక స్టెప్ బాగుంటుంది.
ఏమో గాయస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్. నాకైతే ఇది మా వాడికి కూడా పిచ్చ పిచ్చ నచ్చింది, కుమ్మేస్తున్నావు. మిర్చి కాసం ఎట్లుందిరా? కొత్త ఏం కాదు చెప్పు. కొత్త ర్యాంప్ ఉంది, అసలు వేరే లెవెల్. ప్రాపర్ హైదరాబాద్ బిర్యానీ పక్కా వచ్చి ట్రై చేయండి, కుమ్మేస్తారు. ఫ్యామిలీతో కూడా రావచ్చు. నిజంగా అసలు ఈ గ్రేవీ ఉంది చూడండి, కింద మసాలా, ఈ డబల్ మసాలా. అసలు ఈ డబల్ మసాలా అయితే క్రేజీ ఉంది. ఇంత ఉంది చూడండి, పీస్ కూడా ఎంత టెండర్ ఉందంటే అసలు మీకు చూడండి. ఇప్పుడు నలుపుతా చూడండి, దూది ముక్కే చికెన్ పీస్ ఉన్నట్టుంది చూడండి. లేయర్లు వస్తుంది మటను. ఇలా మంచిగా ఒత్తుగా మసాలాలో కలుపుకొని కుమ్మేద్దాం. మొన్న నేను తినే బిర్యానీ టాప్ అని చెప్పినా కదా, దానికంటే ఇది కే ర్యాంప్. సో గాయస్ చూడండి, మటన్ పీసులు అయిపోయినాయి, ఇది తినేసిరు. ఏం చేస్తాం, రైస్ పెట్టుకున్నాం, మసాలా రైస్. నెయ్యి ఉంది ఇలా ఇంత. నాకైతే మొత్తం గీ రైస్ వచ్చింది. గీ రైస్ ఇట్లా వేడి గీ రైస్. స్వర్గం గాయస్, యాడనో లేదు, షాగ్ హౌస్ లోనే ఉంది. మావాడు తల కొట్టుకుంటుండు. ఇట్లా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి స్ట్రెస్ పోవాలంటే ఇక్కడికి వచ్చి మటన్ బిర్యానీ తింటే మాత్రం హాయిగా సమ్మ ఉంటుంది. ఎంతసేపు ట్రావెల్ చేసి వచ్చినారా నువ్వు ఇక్కడికి? 1.5 hours ట్రావెల్ చేసి వచ్చిన. వర్త్ ఈ బిర్యానీ తినగానే మొత్తం ఉన్న స్ట్రెస్ అంతా ఉంది, సమ్మ ఉంది, హైలైట్. సో గాయస్ ఇలా నాకైతే మెయిన్ ఫ్లేవర్ ఎట్లా వస్తుంది అంటే తింటుంటే, మళ్ళీ తిని కూడా చెప్తా మీకు. భయ్యా దో థమ్స్ అప్, ఫ్లేవర్ మంచి షాజీరా ఏంది అదే స్వామి, చెక్క, దాల్చిన చెక్క, ఈ 2 ఫ్లేవర్ మాత్రం గట్టి కొడుతున్నాయి. నీట్గా ఉంది. నెయ్యి ఫ్లేవర్ మస్తు ఉంది. నెయ్యి ఫ్లేవర్ తెలుస్తుందన్న, మసాలా కూడా హెవీగా అస్సలు లేదు. పంట కింద చిన్న దాల్చిన చెక్క చూసినాయి, బాగుంది. ఇంకా ఇట్లా చూడండి, ఇట్లా షాజీరా అన్నమాట ఇట్లా వస్తుంటే టేస్ట్ బాగుంది. షాగ్ హౌస్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. ఇలాకి వచ్చి మాత్రం 10% ట్రై చేయండి. సో గాయస్ అన్న అయితే థమ్స్ అప్ భలే వెరైటీ తీస్తుండు చూడండి, స్పూన్ తో తీస్తుండు థమ్స్ అప్. ఎక్స్పీరియన్స్ ఇలాగ బిర్యానీలోకి థమ్స్ అప్ తాకుంటే వేస్ట్. సరే మన డైలీ మంచిది హెల్త్ కాకపోయినా అప్పుడప్పుడన్నా తినాలా. ఇన్ని వీడియోలలో ఇది సెకండ్ టైం థర్డ్ టైం మనం బిర్యానీ తినుకోవాలి అంతే. నేను మ్యాక్సిమం థమ్స్ అప్ ఎక్కువ తాగను, కానీ ఈ బిర్యానీ టేస్ట్ బాగుంటేనే థమ్స్ అప్ తాగుతా. ఎస్పెషల్లీ అట్లా బిర్యానీ తినకుండా బరువంతా దిగింది, థమ్స్ అప్ తాగితే అసలు సూపర్ ఉంది. నీకు చెప్పనా, నేను ఇక్కడికి మీకు రికమెండ్ చేయను, రమ్మని రికమెండ్ చేయను. తాగేటోడికి మన్నెట్లను, తినేటోడికి బిర్యానీ అట్లా. సో నేనైతే ఇక్కడ రమ్మనైతే మిమ్మల్ని రికమెండ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. మీరు రాకండి, నాకేం సంబంధం లేదు. మీరైతే మిస్ అయిపోతారు రాకపోతే. చార్మినార్ లో ఇక ఈడకి వచ్చి కూడా బాలేదంటే ఎన్నిసార్లు మేము తిన్నాం, ఇంకా బాలేదంటే మేమేం చేయలేము. నేనైతే ఫస్ట్ టైం, మా అన్న చాలా సార్లు వచ్చిందంట, బాగుందంట. సో గాయస్ మనం అయితే చికెన్ కూడా ట్రై చేద్దాం. అలా లోపల మళ్ళీ ఇంకో పీస్ ఉంది. ఆహా, ఒక్క సింగిల్ పీస్ చాలా పెద్ద వచ్చింది. ఇది కూడా మంచిగా మటన్ మసాలా రైస్ కలుపుకొని, మసాలా సేమే ఉంటుంది మ్యాక్సిమం, వేరే ఉంటుంది. చికెన్ రైస్ వేరే ఉంది, మటన్ రైస్ వేరే. తింగుడు మటనే ఫ్లేవర్ మస్తు ఉంది. మటన్ రికమెండేషన్. చికెన్ కూడా అద్దరిపోయింది, మటన్ ఇంకా దానికంటే డబుల్ ఉంది. అంటే గాయస్ మటన్ తిన్నోళ్ళు చికెన్ ఎక్కదు, కానీ చికెన్ పేరు ఇష్టపడతారు. చికెన్ సూపర్ ఉందన్న, ఘాటు తెలుస్తుంది. థమ్స్ అప్ అయితే గాయస్ నాకైతే తేడా కొడుతుంది కదా. ఈ మధ్య ఎక్కడ థమ్స్ అప్ అయితే టేస్ట్ అయితే మారిపోయింది, ఒకప్పుడు ఉన్నట్టయితే లేదు. ఏది బాటిల్స్ కాదు, ఈ గ్లాస్ మేము మూవీ థియేటర్లో కూడా తాగుతున్నాం, తేడా ఉంది కొంచెం. మీకు కూడా అట్లా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. నిజంగా థమ్స్ అప్ అయితే మార్చండి. హాఫ్ పైన తేడా ఉంది. బాటిల్స్ కి దీనికి తాగుతాయి సీసాలే. ఇంతకుముందు సీసాలే నెంబర్ 1 ఉండే, మరి థమ్స్ అప్ బాయ్ ఏం చేస్తావు మరి. అది గాయస్ మన బిల్ అయితే వచ్చింది. సో ప్రైస్ ఎంత పడ్డది అంటే, చికెన్ బిర్యానీ 240, మటన్ బిర్యానీ 280, ఒక కూల్ డ్రింక్ తీసుకున్నాం 3, 25 రూపీస్ పడ్డది ఒక్కొక్కటి, 75. ఎక్స్ట్రా అయితే ఏమీ లేదు. వాటర్ బాటిల్ 20 రూపీస్.
అన్ని కలిపి లాస్ట్ లో ఎక్స్ట్రా ఏమేషన్ అంటాడు 13 రూపీస్ జిఎస్టీ అన్ని కలిపి 641. మొత్తం కలిపి 641 అయింది. నయమే గాయస్, 2 బిర్యానీ చెప్పుకుంటే ముగ్గురు తినొచ్చు కంపల్సరీ, ఈజీగా కళ్ళు మూసుకొని ముగ్గురు ప్రైస్ కి అయితే పడుతుంది. టేస్ట్ కి మించింది ఏది లేదు, మన క్వాంటిటీ పక్క పెడితే అదిరిపోయింది. టేస్ట్ కి మించింది లేదు. అట్లాంటిది క్వాంటిటీ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పటి వరకు గనక మన వీడియోని చూసుంటే కంపల్సరీ లైక్ చేయండి గైస్. మీకోసం ఎంత దూరం గంటలు తీసుకుని అయితే వచ్చి మరీ తీస్తున్నాం మీకు. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి గాయస్, దీనికంటే డబల్ ఇంకా కంటెంట్ ఇస్తూనే ఉంటాం. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి తిండి ముచ్చట్లతోటి సోమ్ ప్యాకెట్ అయితే వేసేసిన బాగుంటది. మరిన్ని మంచి తిండి ముచ్చట్లతో ముందుకు వచ్చేస్తా, మీకు సర్ప్రైజ్ ఇస్తుంటా. బాయ్.